హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను గ్రూప్ బై అండ్ హ్యావింగ్ గురించి క్లియర్గా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. అలాగే వ్యూస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డ్రాప్ చేయాలో మీకు క్లియర్గా చెప్తాను. ఇంకొక వీడియోలో కంప్లీట్గా వ్యూస్ గురించి ఒక వీడియో అనేది కంప్లీట్గా చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ గ్రూప్ బై గురించి చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి గ్రూప్ బై యూజ్ చేసి మనము సమ్ డేటాని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే ఆల్ ద డిపార్ట్మెంట్ నేమ్స్ అలాంగ్ విత్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్. మనకు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎంతమంది ఈచ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మనకి టోటల్గా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని మనం గ్రూప్ బై యూజ్ చేసి డిస్ప్లే చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి SQLలో ఆల్రెడీ ప్రీవియస్ చేసింది ఓపెన్ చేశాను. టేబుల్ అనేది ఫ్యాకల్టీ టేబుల్. ఇప్పుడు గ్రూప్ బైని పర్ఫామ్ చేద్దాము. దానికోసం సెలెక్ట్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ కామా కౌంట్ ఆఫ్ స్టార్ from faculty group by F department. చూడండి, మనకి నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో డిస్ప్లే అయిపోయి అండ్ ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారో క్లియర్గా ఇక్కడ మనకి ఆ కౌంట్ కూడా చూపించింది. త్రిబుల్ తీసుకుంటే ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఫ్యాకల్టీ మెంబర్స్. అలాగే మెకానికల్ తీసుకుంటే 1 మెంబర్, సివిల్ వచ్చేసరికి 1 మెంబర్ అండ్ సిఎస్సి వచ్చేసరికి 2 మెంబర్స్ అనేవాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. దట్ ఈస్ ద గ్రూప్ బై. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హ్యావింగ్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, హ్యావింగ్ గురించి ఏం చెప్తానంటే డిస్ప్లే ఆల్ ద డిపార్ట్మెంట్ నేమ్స్ వేర్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆర్ లెస్ దాన్ 2. ఇక్కడ ఏం చెప్తున్నారు, డిపార్ట్మెంట్ నెంబర్స్ ని డిస్ప్లే చేయాలంట. మళ్ళీ వచ్చేసరికి కండిషన్ ని ప్రొవైడ్ చేశారు. ఓకే, దాంట్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆర్ లెస్ దాన్ 2, 2 కంటే తక్కువ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో డిపార్ట్మెంట్ లో ఆ డిపార్ట్మెంట్స్ ని డిస్ప్లే చేయమన్నారు. దీనికోసం ఇప్పుడు నేను క్వరీ రాస్తాను. సెలెక్ట్ faculty department from faculty group by F department having count of star less than 2. చూడండి, ఎవరైతే 2 కంటే తక్కువ మెంబర్స్ ఉన్నారో డిపార్ట్మెంట్ లో దాని యొక్క డీటెయిల్స్ అడిగారు. మనకు వచ్చేసరికి త్రిబులీలో వచ్చేసరికి 2 ఉన్నారు, సిఎస్సిలోకి వచ్చేసరికి 2 ఉన్నారు, ఇక్కడ త్రిబులీలోకి వచ్చేసరికి 2 ఉన్నారు, అలాగే సిఎస్సిలోకి వచ్చేసరికి 2 ఉన్నారు. కానీ మనకు వచ్చేసరికి మెకానికల్ అండ్ సివిల్లో ఒక్కొక్కళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి అది మనకి డేటా అనేది డిస్ప్లే చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రియేషన్ ఆఫ్ ద వ్యూస్ అండ్ ద డ్రాప్ ఆఫ్ ద వ్యూస్. ఈ వీడియోలో జస్ట్ వ్యూస్ ని ఎలా క్రియేట్ చేస్తామో ఎలా డ్రాప్ చేస్తామని చెప్తాను. నెక్స్ట్ కంప్లీట్ గా వ్యూస్ గురించి ఒక వీడియో అనేది చేసి నేను రిలీజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూని ఎలా క్రియేట్ చేస్తామంటే క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఏదైతే మనం టేబుల్ ఇస్తున్నామో, టేబుల్ ఉందో ఆ టేబుల్ నుంచి మనం వ్యూ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది వచ్చేసరికి వ్యూ నేమ్ గా తీసుకుంటాము.
క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైతే నేను ఫ్యాకల్టీ టేబుల్ని అక్కడ క్రియేట్ చేశానో దానికి వచ్చేసరికి క్రియేట్ వ్యూ నేమ్ వచ్చేసరికి సిఎస్సి డిఈపిటి డిపార్ట్మెంట్ అని పెట్టాను. యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ అన్నాను. ఇలా చేస్తే ఏమైందంటే ఓవరాల్ టేబుల్ మొత్తం డిస్ప్లే అయింది. ఇలా చేయడం వల్ల నాకు ఓవరాల్ టేబుల్ మొత్తం డిస్ప్లే అయిపోయింది. అలా కాకుండా పర్టికులర్ గా నాకు కావాల్సిన అన్ని కాలమ్స్ మాత్రమే డిస్ప్లే చేయాలంటే నెక్స్ట్ వచ్చేసరికి క్రియేట్ వ్యూ సిఎస్సి డిపార్ట్మెంట్ యాజ్ సెలెక్ట్ ఎఫ్ఐడి ఫ్యాకల్టీ ఐడి ఫ్యాకల్టీ నేమ్ ఫ్యాకల్టీ శాలరీ ఫ్రమ్ ఫ్యాకల్టీ. ఇలా చేస్తే మనకి కేవలం ఫ్యాకల్టీ ఐడి ఫ్యాకల్టీ నేమ్ ఫ్యాకల్టీ శాలరీ మాత్రమే సపరేట్ గా ఒక టేబుల్ లాగా చూపించింది. అలాగే వచ్చేసరికి ఓ పర్టికులర్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి జస్ట్ సిఎస్సి అంతవరకు మాత్రమే లేకపోతే త్రిబుల్ ఈ అంతవరకు మాత్రమే మనం తీయాలంటే మనం కండిషన్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అది కూడా సేమ్ క్రియేట్ వ్యూ నేమ్ సిఎస్సి డిపార్ట్మెంట్ యాజ్ సెలెక్ట్ ఫ్యాకల్టీ ఐడి ఫ్యాకల్టీ నేమ్ ఫ్యాకల్టీ శాలరీ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ ఎఫ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సి. ఇలా చేయడం వల్ల పర్టికులర్ గా సిఎస్సి వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే సపరేట్ టేబుల్ గా మనకి క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి వ్యూని ఎలాగైతే క్రియేట్ చేసామో వ్యూని అలాగే మనము డిలీట్ కూడా చేసేయచ్చు పర్మనెంట్ గా. దానికోసం మనం యూజ్ చేసేది డ్రాప్ వ్యూ నేమ్ ఇక్కడ వచ్చేసరికి డ్రాప్ వ్యూ సిఎస్సి డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.